ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ ఫిషింగ్ హార్బర్స్ గురించి చూద్దాం. ఆల్రెడీ మనకి విశాఖపట్నం, కాకినాడ అండ్ భవనంపాడు ఫిషింగ్ హార్బర్స్ అనేవి ఆపరేషన్ లో ఉన్నాయి. అండ్ ప్రీవియస్ ఇయర్ ఎకనామిక్ సర్వే ప్రకారం 10 న్యూ ఫిషింగ్ హార్బర్స్ ని డెవలప్ చేయాలనుకున్నారు. అది కూడా 2 phases లో. phase 1 లో ఏమో 4 ఫిషింగ్ హార్బర్స్ ని, phase 2 లో 6 ఫిషింగ్ హార్బర్స్ ని, ఓవరాల్ గా 10 ఫిషింగ్ హార్బర్స్ ని డెవలప్ చేయాలనుకున్నారు. phase 1 లో ఉన్నవి జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఫోర్త్ వన్ ఉప్పాడ. ఇవి 4. ఇందులో ఆల్రెడీ మనకి నిజాంపట్నం అండ్ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్స్ అనేవి ఆపరేషన్ లో ఉన్నాయి. జువ్వలదిన్నె ఎక్కడ ఉంటుంది? నెల్లూరు డిస్టిక్ లో ఉంటుంది. నెక్స్ట్ phase 2 లో 6 ఫిషింగ్ హార్బర్స్ ని డెవలప్ చేయాలనుకున్నారు. అందులో ఫస్ట్ వన్ ఓడరేవు, పుదిమడక, బియ్యపు తిప్ప, బుడగట్లపాలెం, కొత్తపట్నం, మంచినీళ్ళపేట. ఇవి ప్రపోజ్డ్ 6 ఫిషింగ్ హార్బర్స్ phase 2 లో డెవలప్ చేయబోయాయి. phase 1 లో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం అండ్ ఉప్పాడ. అయితే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో కోస్ట్ లైన్ ఎంత ఉంది? 1053.07 కిలోమీటర్స్ ఉంది రీసెంట్ సర్వే ప్రకారం. సో ఓవరాల్ గా 1053 కిలోమీటర్స్ ఉంది. అయితే దీని మీద ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ ఎ ఫిషింగ్ హార్బర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? జువ్వలదిన్నె, మచిలీపట్నం, ఉప్పాడ, రామాయపట్నం. ఇవి 3 కూడా ఫిషింగ్ హార్బర్స్. ఇందాకే చూసాం కదా. రామాయపట్నం అనేది సీ పోర్ట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. అలానే 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. అవేంటంటే ఉప్పలంక, భీమిలి, చింతపల్లి, రాయదరువు, రాజయ్యపేట అండ్ దొండవాక. ఇవి 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే శరచంద్ర APPSC TGPSC గ్రూప్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.